అంటే పైకి నాతో కలిసినట్లే ఉంటూ కలవలేకపోతున్నారు. అంటే వాళ్ళ మనసులో అపార్థాలు ఇంకా తొలగిపోలేదా? లేకపోతే నా చెల్లెళ్ళు నేనేది చెప్తే దానికి తలాడించే చెల్లెళ్ళు నన్ను అవాయిడ్ చేయటమేంటి? ఏదో మొక్కుబడిగా మాట్లాడటమేంటి? లాభం లేదు. ఇలాగే వదిలేస్తే అపార్థాలు ఇంకా పెరిగిపోతాయి. ఈ శోభనం కార్యక్రమం అయిపోయిన తర్వాత రేపు ఉదయాన్నే ఇద్దరిని కూర్చోపెట్టి మాట్లాడి ప్రాబ్లం ఏమైనా ఉంటే సాల్వ్ చేసుకోవాలి. వాళ్ళని ఎడమొహం పెడమొహంగా ఉంటే తట్టుకోవటం నా వల్ల కాదు. భగవంతుడా, మా అక్క చెల్లెళ్ల మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేకుండా చూడు స్వామి. ప్రగతి, సూర్యకి ఇది ఎలా ఉంటుంది? బాగుంటుంది. దాంతో పాటు ఇది కూడా వేద్దాం. ఏయ్, ఆ హారం అందుకో. ఇది దేనికి? సూర్య మెళ్ళు వేయడానికి. ఇదొక్కటి వద్దులేవే. ఎందుకు? ఎందుకంటే ఇది నా ఫేవరెట్. నీ ఫేవరెట్ బూడిదైపోను. ఆ సూర్యకాంతం ఒంటి మీద మన నగలు వేసి మార్కులు కొట్టేద్దాం అనుకుంటే ఫేవరెట్ ఆమ్లెట్ అని. ఇటు నగలేస్తే మనకి మార్కులేస్తుందా? ఎందుకే ఇదే? దానికి వేసుకోవడానికి పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలు లేవు. నాన్న మన అమ్మ నగలిస్తే అవి కూడా మనకే ఇచ్చేసింది. మరి పెద్దక్క కూడా సూర్యకి నగలిస్తే? ఏంటి? నగలు ఆ ముష్టి మొహంది ఇవ్వడం. ఎంగిలి చేత్తో కాకినే కొట్టదు, ఈ కది నగలిస్తుందా? ఖచ్చితంగా ఇవ్వదు. పూలు పెట్టడానికి నీకు కొప్పు కూడా ఉండుంటే అచ్చం బుట్టుబొమ్మలా ఉండేదానివి. కానీ ఫాదర్ సెంటిమెంట్ కదా వదినా. అంతేలే, ఇలా సెంటిమెంట్లుంటేనే లైఫ్ లో కమిట్మెంట్ తో ఉంటాము. చూసావా, నువ్వంటే నాకెంత ప్రేమో. అందుకే నేనొక్కదాన్ని మాత్రమే నా నగలన్నీ తెచ్చి నీకు వేస్తున్నాను. తెలుస్తుంది వదినా. చూసావా ప్రగతి, అది మనకంటే ముందే దిగబడిపోయింది. పద. మీరొచ్చారంటే? ఏ రావనుకున్నావా, రాలేమనుకున్నావా? ఇవాళ సూర్యకి శోభనం కదా, మా నగలతో తన్ని అలంకరిద్దామని నగలు తీసుకొచ్చాం. అవునా? కానీ మీరు లేట్ అయ్యారే. నేను ఆల్రెడీ నా నగలు వేసేసానుగా. ఇలాంటి వాటికి ముందుంటుంది. ఏంటి? ఆహా, ఏం లేదు. చూడండి, సూర్యని నేను ఎంత అందంగా అలంకరించానో. నా నగలతో సూర్య దగదగ మెరిసిపోవట్లేదు. ఆవిడ మెరిసిపోతుందో లేదో గాని నువ్వు మాత్రం తెగ మురిసిపోతున్నావు. మరి సూర్య మీద నాకున్న ప్రేమ అలాంటిది. చూసావా, క్షణం గ్యాప్ లేకుండా ఆయింట్మెంట్ తెగ రాసేస్తోంది. ఇది బాగా తెగించేసింది పూర్ణి. మమ్మల్ని కూడా పిలిస్తే మేం కూడా సూర్యని రెడీ చేయడానికి వచ్చేవాళ్ళం కదక్కా. పిలుద్దామని అనుకున్నానే, కానీ ఎక్కడ నీకు పోటీకి వస్తావోనని పిలిచుండవు కదా. ఇందులో పోటీ పట్టానికే ఉంది. ఏముందో నీకు తెలుసు, మాకు తెలుసు. ఈ శారీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు సూర్య. ఏ పూర్ణి, ఏంటి ఆ మాటలు? ఇప్పుడు నేనేమన్నాను? అలా అంటే సూర్యకి దిష్టి తగలదు. బాగా ఓవర్ చేస్తుంది ఇది. అయ్యో వదినా, వాళ్ళు చూస్తే నాకు దిష్టి తగలడం ఏంటి? నీలాగే వాళ్ళు కూడా వదనలే కదా. అలా ఎలా అవుతుంది? నేను పెద్దదాన్ని, వాళ్ళు చిన్నవాళ్ళు. పెద్దదానివైతే మాత్రం నీ దిష్టి తగలదా అక్క? ఎలా తగులుతుంది? నేనంటే రోజు పూజలు వ్రతాలు చేస్తూ ఉంటాను కదా, నాది పాజిటివ్ వైబ్రేషను. అవును, మేమే తెల్లారి లేచినప్పటి నుంచి మద్దళ్ళు అవి చేస్తూ ఉంటాం కదా, అందుకని మాది నెగిటివ్ వైబ్రేషన్స్. మరి అలా అని నేనేమన్నా అన్నానా? డైరెక్ట్ గా అనక్కర్లేదు, ఆ మాత్రం మేము అర్థం చేసుకోగలం. అది కాదే. అబ్బా వదినలు, ఏంటి మీరు? ఎవరు ఎలాంటి వారు నాకు తెలీదా? ఆ విషయం ఆవిడికి చెప్పు. సరే పెద్దదినా, నన్ను ఆశీర్వదించండి. నా తల్లి
నేనంటే నీకెంత రెస్పెక్ట్. నిండు నూరేళ్లు పిల్ల పాపలతో చల్లగా ఉండమ్మా. లే. వదినా ఇప్పుడు మీరు. సూర్య, వాళ్ళ కాళ్ళ మీదేం పడక్కర్లేదు. నా కాళ్ళకి దండం పెడితే వాళ్ళ కాళ్ళకి దండం పెట్టినట్టే. అది తింటే మనం తిన్నట్టా? సూర్య మనకెక్కడ దగ్గర అవుతున్నానని కుళ్ళే దానికి. అవునే, సాయంత్రం నుంచి మీ బావగారు కనిపించట్లేదు. ఎక్కడికెళ్లారు? ఏమీ తెలియనట్టు ఏం యాక్ట్ చేస్తుందో చూడు. ఆస్కార్కి మించిన అవార్డు లేదని చెప్పవే దానికి. సరే సూర్య, నీకు డిన్నర్ అది ఏర్పాటు చేస్తాను. ఈలోపు వీళ్ళు నీతో ఉంటారు, నువ్వు రెస్ట్ తీసుకో. అలాగే. ఇంతకీ చైతు ఎక్కడా? చైతు, చైతు. చూసావా, అలంకరణలు చేసే పెద్దరికం ఆవిడ తీసుకుంది, కాపలా కాసే పోస్ట్ మనకప్ప చెప్పింది. వదినలు, మీరు నన్ను తప్పుగా ఏమనుకోవడం లేదు కదా? దేనికి? అదే పెద్దొదిన ఒక్కతే వచ్చి నన్ను రెడీ చేసింది కదా. అదొక్కతే వచ్చి రెడీ చేస్తున్నప్పుడు మిగిలిన ఇద్దరు వదిలిని కూడా పిలవచ్చు కదా అని నువ్వు చెప్పొచ్చు కదా. అయ్యో, నేను చెప్పాను వదినా. వాళ్ళిద్దరు కూడా వస్తే మీ ముగ్గురు నన్ను అలంకరిస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని చెప్పా. చెప్తే ఏమంది? ఆ, పిలిస్తే మాత్రం వాళ్ళెందుకొస్తారు? నేనంటే నీ మీద ప్రేమ, ఆప్యాయత, అభిమానం అన్నీ ఉన్నాయి కాబట్టి వచ్చాను అని చెప్పింది. చూసావా పూర్ణి, అంటే సూర్య మీద తనొక్కదానికి ప్రేమున్నట్టు మనకి లేనట్టు ఎలా చెప్పిందో. ఆ, ఆవిడ ఎలా మాట్లాడినా నేనంటే మీకు ఇష్టమన్న విషయం నాకు తెలీదా వదినలు? అయినా ప్రేమ చెప్పే మాటల్లో కాదు, మనసులో ఉండాలి. మీ ఇద్దరి మనసులో నాకు స్థానం ఉందని నాకు తెలుసదినా. ఒట్టి స్థానం ఏంటి, నీకోసం గుడి కూడా ఉంది. అవునా? ఆ కదా? అవును. నాకు తెలుసదినా. అందుకే నాకు మాటలు చెప్పే లలితొదిన కంటే నా కోసం మనసులో గుడి కట్టుకున్న మీరంటేనే ఇష్టం. అవునా? ఒట్టు. నీకు మా మీద ఆ ఫీలింగ్ ఉంటే చాలమ్మా. నాటకాలు ఆడేవాళ్ళు ఎంతమంది ఉన్నా మాకే బెంగా ఉండదు. ఆగండి. పూలు అమ్ముకునేవాళ్ళు గుమ్మం బయటే నిలబడి అమ్మా పూలు, అయ్యా పూలు అని అడగాలి గాని ఏదో ఇంటళ్ళు లాగా ఎగేసుకుని లోపలికి వచ్చేస్తున్నారు. మీరా? ఎరా, ఒళ్ళు కొవ్వెక్కిందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. దగ్గు మందులో ఎలకల మందు కల్పించానంటే గోడకి ఫోటో అయిపోతావు. సారీ అండి, మొఖాలు కనపడిపోయేసరికి ఎవరో పూలు అమ్ముకునేవాళ్ళు అనుకున్నాను. సరే కాని ఈ పూలేంటి? మా సూర్య సిస్టర్కి, మా బామ్మర్ది చైతుగాడికి శోభనం కదా. ఓ, అందుకే శోభనం గదిని ఈ మల్లెపూలతో నింపేద్దామని తీసుకొచ్చాం. ఆ? ఏంట్రా మమ్మల్ని ముందు పెట్టుకుని వెనకాల చూస్తున్నావు? ఆయన ఏడి అని. ఆయన ఎవరు? ఇంకెవరండి, ఈ ఇంటి పెద్దలుడు, మీ బిగ్ బ్రదర్. నవ్వుతున్నారేంటండి? ఆ ఎదవా? ఎదవా? వాడే 10 రూపాయలు తక్కువకి వస్తున్నాయని 10 కిలోమీటర్లు అవతలికి పోయాడు పూలు తేవడానికి. మేం మా తెలివితేటలకు పొదును పెట్టి 10 రూపాయలు పోయినా పర్వాలేదు, ఈ క్రెడిట్ మాత్రం మాకే దక్కాలని దగ్గరలోంచి పూలు పట్టుకొచ్చాం. అంటే మీరు ముగ్గురు కలిసి వెళ్ళలేదా? వాడు మమ్మల్ని కలుపుకొని వెళ్ళలేదు, ఒంటరిగా పూలు తెచ్చి క్రెడిట్ కొట్టేద్దాం అనుకున్నాడు. డబ్బులకు కక్కుర్తిపడి లేట్ అయిపోయాడు పిసిని కొట్టోడు. ఏంట్రా అలా గుడ్డప్పగించి చూస్తున్నావు? అసలు మీరు మీరేనా అని. ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? ఏమి లేదండి, ఎప్పుడు చూసినా అన్నయ్యా అన్నయ్యా అని షర్టు గుండీల్లాగా ఆయన్నే అంటిపెట్టుకుని తిరిగేవాళ్ళు. ఆయన రాముడైతే నేను లక్ష్మణుడు, నేను భరతుణ్ణి అనేవారు. అలాంటిది ఆయన్ని యదవా అంటున్నారు, పిసిరిగొట్టు అంటున్నారు. చేసే పనుల్ని బట్టి
జనం సర్టిఫికెట్ ఇస్తారు పులి. ఆ, అంటే మీరు బయటికి కలిసినట్టుగా నటిస్తున్నారు గాని నిజంగా కలవలేదన్నమాట. ఏంట్రా కలిసే? ఏదో పెద్దోడు కదా అని రెస్పెక్ట్ ఇస్తుంటే అదేదో పెద్ద క్రెడిట్లో ఫీల్ అయిపోయి చీటికి మాటికి మా మీద సెటైర్లు వేయడాలు. నా డైలాగులు కూడా తనే లాగేసుకొని అతనే చెప్పేడాలు. అదేంటని అడిగితే నేను మీ ఇద్దరికంటే పెద్దవాణ్ణి. ఇంటికి పెద్దల్లుణ్ణి సీనియర్ని అంటాడు. ఎవరైనా ఎంతకాలం అని భరిస్తారా? అది సరే గాని ఒకసారి ఈ పూల వస్తుంది చూడు. ఆహా ఆహాహాహాహాహా. పోలా అద్దిరి పోలా. అదిరిపోవడం కాదండి బాబు, ఉమ్. మల్లెపూల వాసన చూసేసరికి నా మతి పోయింది. ఏమైంది? లోపల నుంచి ఏవేవో ఫీలింగ్స్ తన్నుకొచ్చేస్తున్నాయి. నాకు శోభనం ఎప్పుడు జరుగుతుందా అనిపిస్తుంది. నీకింకా పెళ్ళే కాలేదు కదరా. అదేనండి నా బాధ. ఒంటరిగాండి రోజు రాత్రిపూట ఒంటి చేత్తో వంట చేసుకోలేకపోతున్నాను. అలా ఏడవకపోతే పెళ్లి చేసుకుని ఏడవచ్చుగా. నేను చేసుకుంటానికి ఎప్పుడో రెడీ అండి. మరి నన్ను చేసుకునేదే ఎవత్తి లేదు. మీ తరపున ఏదైనా మంచి సంబంధం ఏదైనా ఉంటే చూడొచ్చు కదండి. ఆ సంబంధం అంటే గుర్తొచ్చిందిరా. ఎల్బీ నగర్లో నా క్లయింట్ ఒక ఆవిడ ఉంది. అందంగా ఉంటుందా? కాస్త మందంగా ఉంటది. అయినా పర్లేదు, అడ్జస్ట్ అయిపోతా. మాట్లాడేసేయండి. మాట్లాడొచ్చు గాని ఆవిడ కాస్త ఏజ్ ఎక్కువేనని నాకు అనుమానం రా. ఏజ్ ఎక్కువ అంటే సుమారుగా ఏమాత్రం ఉండొచ్చో? ఒక 40-50. 40-50 అది అమ్మమ్మ అవుతుంది కానీ అమ్మాయి ఎలా అవుతుందండి? అంటే లోన్లీగా ఫీల్ అవుతున్నావు కదా. అయితే మాత్రం ముసల్దాంతో. అమ్మా నువ్వేమైనా స్వీట్ 16 అంటరా? ఆల్రెడీ 30 ఎకరం పోయింది. అయినా మిమ్మల్ని సంబంధం చూడమంటాం నాది బుద్ధి తక్కువలేండి. నా రేంజ్కి తగ్గట్టుగా ఏ అంటులు తోముకునేదాన్నో ఏ దొడ్లు కడుక్కునేదాన్నో నేనే చూసుకుంటా. అడులో ఏంటయ్యా ఇది? ఇవాళ మన చైతు బాబుకి సూర్య మేడంకి శోభనం కదండి. ఆ, శోభనం గదిని దగ్గరుండి డెకరేట్ చేస్తామని మీ అల్లుళ్ళిద్దరూ పూలు పట్టుకొచ్చారు. ఆ, ఆ నా కొడుకు శోభనానికి మీరు మీరు పూలు పట్టుకొచ్చారా? ఈయనేంటి ఇలా ఫీల్ అయిపోతున్నాడు? మీరు నా అల్లుళ్ళు కాదయ్యా. కాదా? అంటే ఆ పోస్ట్ లోంచి కూడా మమ్మల్ని పీకేశారా? లేదయ్యా, అల్లుళ్ళు కాదు అంటే నా కొడుకులు అని అర్థం. ఆ, అన్నయ్య మావయ్య మనల్ని కొడుకులు అంటున్నాడంటే ఆస్తి రాస్తాడేమో అడుగు. నిజంగా నేనంటూ పోతే నా కూతుళ్ళు కాదు, నా కొడుక్కి కాదు, మీకే నా ఆస్తి మొత్తం రాసిస్తాను. అలాంటి డైలాగులు కొట్టకండి. మీరు ఎప్పుడు పోతారా అని ఈ క్షణం నుంచే ఎదురు చూస్తారు. వాడు అలాగే అంటుంటాడు గాని మీరెళ్ళి ఆ ఏర్పాట్లు చూడండి. అలాగే మావయ్య. తెంగరాదవలం. ఏంటండి ఇప్పుడే మీరు అల్లుళ్ళు కాదు నా కొడుకులు అన్నారు, ఆస్తి రాసిచ్చేస్తాను అన్నారు. అంటామయ్యా, పనులు చేయించుకోవడానికి 10 డైలాగులు కొడుతుంటాం. అంటే నేను సీన్లో లేనప్పుడు కూడా నన్ను కూడా ఇలాగే అంటారుగా? అనవసరంగా మాట్లాడానా? ముసలోడు బీపీతో పోయేలా ఉన్నాడు. నిన్నెందుకంటాను పులి, నువ్వు నా పెట్టువురా. పెట్ట అంటే నా సొంత మనిషిలాగే అనుకో. వెళ్ళి పనులు చూడు. అమ్మో,
అల్లుళ్ళనే అంత మాట అన్నాడంటే నన్ను అనకుండా ఎలా ఉంటాడు? ఈయన నమ్మకూడదు, ఈయనతో పెట్టుకోకూడదు. ఆ? శోభనం చంపేస్తున్నారు. అసలు నా బాధను ఎవరు అర్థం చేసుకోవడం లేదు. అబ్బా అక్క. చైతు తమ్ముడు. ఏమైంది? ఆ. 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 ఏమండి ఏమిందండి? తమ్ముడు అయిపోయింది అక్క. నా జీవితానికి శుభం కార్డు పడినట్టే. బామ్మర్ది అంత మాట అనకు బామ్మర్ది. ఈ రోజు నీ శోభనం. ఒరే పులి, వెళ్ళి డాక్టర్ని తీసుకురా వెళ్ళు. అలాగే సార్. వద్దు నాన్న. వద్దంటే ఎలా బామర్ది? రాత్రికి మల్లెపూల మంచం మీద పడుకోవాల్సిన వాడివి ఇలా నేల మీద పడుకుంటే ఎలా బామర్ది? బావా, సిచ్యువేషన్ చూసుకొని కామెడీ చేయండి. నవ్వుతున్నారు కదా అని ఏది పడితే అది మాట్లాడితే నవ్వులు పాలైపోతారు. అబ్బా. అసలు ఏం జరిగిందమ్మా చైతు? ఏముంది మేడం, ఈ రోజు శోభనం చేసే తన్మయత్వంలో ఏటో చూసుకుంటూ నడుచుంటారు, స్లిప్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అయ్యో, తమ్ముడు. నా వల్ల కావడం లేదు నాన్న. సర్లేరా, కింద పడినంత మాత్రం ఇప్పుడు ఏమైంది? ఇంకా ఏం జరగాలి నాన్న? నేను ఎంత దురదృష్టవంతుడని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు ఏమైందనండి? ఇంకా ఏం కావాలి సూర్య? నా మీద నీకు కోపం రావడం లేదా? ఎందుకు కోపం? ఆడపిల్ల పెళ్ళైన తర్వాత శోభనం గురించి ఎన్నో కలలు కంటుంది. ఏవో ఊహించుకొని ఎన్నో ఆశలు పెంచుకుంటుంది. ఇంతకాలం నా పంతం కోసం నిన్ను దూరం పెట్టాను. ఇన్నాళ్ళకి ఆ దేవుడు మనల్ని కరుణించాడు. ఈరోజు మన శోభనం అనుకోగానే ఇలా నన్ను గోడకేసిన వాల్ పోస్టర్ లాగా అడ్డంగా పడుకోబెట్టేశాడు. అక్క. తమ్ముడు ఆ, అలా నన్ను పిలవకండి అక్క. ఏరా? ఏంటి? నా కోసం జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తులక్క మీరు. అలాంటి మీరు ఈరోజు ఈ శుభకార్యం తలపెట్టి అందులో నేను సూపర్ సక్సెస్ అవ్వాలని మీరు ఆశపడితే మీ ఆశల్ని అడి ఆశల్ని చేసేసానే. నా దేవతకు అన్యాయం చేసేసాను కదక్క. హతవిధి. అయ్యో. నానా, నువ్వు కూడా నన్ను క్షమించు నాన్నా. నీ చేతులతో మనవడిని మనవరాల్ని ఎత్తుకుని ఆడించాలని, వాళ్ళతో టైం పాస్ చేయాలని అక్కలకి పెళ్ళైనప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం. దేవుడు వాళ్ళకి హ్యాండ్ ఇచ్చినా నీ కొడుకు నీ మాట తీరుస్తాడని ఆశపడ్డాం. నేను అలాగే ఫిక్స్ అయ్యాను. అట్లీస్ట్ ఒక 6 డజన్ మంది పిల్లలైనా కానీ మేమిద్దరం కలిసి కానీ నీ చేతుల్లో పెడదాం అనుకున్నాను. వీళ్ళకి హ్యాండ్ ఇచ్చిన ఆ దేవుడు నాకు లెగ్గిచ్చి ఇలా లేవలేకుండా చేసేశాడు నాన్న. చేసేశాడు. బామ్మర్ది, అనుకోకుండా జరిగిన దానికి నువ్వు మాత్రం ఏం చేయగలవు? అనుకోకుండా జరిగిన నష్టం మాత్రం అది సూర్యకే జరిగింది. నో, నా ఒక్కడి కారణంగా ఇంతమంది బాధపడ్డం నేను చూడలేను. నా తిప్పలేవో నేను పడతాను. అనుకున్న దాని ప్రకారం ఈరోజు నైట్ నాకు సూర్యకి ఫస్ట్ నైట్ జరిగిపోవాల్సిందే. ఏమండి? కాదనకు సూర్య. తప్పదు. 10 మంది సంతోషం కోసం నేను బాధపడినా పర్వాలేదు. బాధపడ్డం ఏంటండి, లేచి నిలబడలేకపోతుంటేను. అయినా తప్పదు పులి. ఆ? నా వాళ్ళు డిసప్పాయింట్ అయితే నేను చూడలేను. వీళ్ళ కన్నీళ్ళని నేను తట్టుకోలేను. అలాగని ఈ పొజిషన్లో శోభనం గదిలోకి వెళ్ళి ఏం చేస్తావు బామర్ది? అబ్బా అబ్బా అంటూ మూలగడం తప్ప. శోభనం ఈ రోజు కాకపోతే మరొక ముహూర్తం చూసుకుని ఇంకో రోజు పెట్టుకోవచ్చు. నువ్వు ముందు రెస్ట్ తీసుకో. అంటే ఏమంటున్నావు నాన్న నువ్వు? ఈ రోజు మీరు ఏ యుద్ధం చెయ్యక్కర్లేదు, రెస్ట్ తీసుకోమంటున్నారు. అంతేనా? అవును తమ్ముడు. మీరెవరు ఫీల్ అవడం లేదు కదా? లేదురా. సూర్య ఫీల్ అవుతుందేమో. లేదండి, మీరు నాకు దగ్గర అవ్వకపోయినా పర్వాలేదు, కానీ మీరు మాత్రం క్షేమంగా సంతోషంగా ఉంటే అదే నాకు కావాలి. అయితే శోభనం క్యాన్సిల్.
డ్రీమే ఇంత సక్సెస్ఫుల్గా ఉంటే లైవ్ ఇంకా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. లేకపోతే నాకు ఆ రౌడీ బేబీకి శోభనమా? మా అక్కల్ని బావల్ని బుట్టలో వేసుకుని మాయ చేసేసి నన్ను లొంగ తీసుకోవాలని ప్లాన్ చేస్తుందా? నీ ప్లాన్ని ఎలా తిప్పికొడతానో చూడు. దెబ్బతో నీకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. ఏమండి? ఒకటి అడిగేయకుండానే అపశకను. నేను పడ్డాక కదా రావాలి, అప్పుడే వస్తుందేంటి? ఏంటండి మెట్ల దగ్గర వెయిట్ చేస్తున్నారేంటి? మెట్లు కాళ్ళతో దిగుతారు కదా, వెరైటీగా కాళ్ళు పైకి పెట్టి చేతులతో దిగుదామని ట్రై చేస్తున్నానే. కాస్త సలహా చెప్పు. ఏంటండి శోభనానికి ఇంకా టైం ఉంది. మీ సరసాలు ఇప్పటి నుండే మొదలు పెట్టకండి. ఇవి సరసాలా? కౌంటర్ వేసినా తెలుసుకోలేకపోతుంది తెంగర.